రహీం టోపీ ఏం సహాయం సందేహం లేదు. ఇంట్లో వాళ్ళకి ఎక్కడ తెచ్చారు? రహీం తప్పడానికి వచ్చాడు. ఇదిగో టోపీ. వాడు ఇక్కడికి వచ్చాడు. ఇవాళ వాడి అంతు తెలుస్తా. రాజ్యం రాజ్యం చంద్రయ్య నాలుగు నా మాట విన్నాడు. రహీం లేడు, వాడు సదాశివ జైలు నుంచి ఇక్కడికే వచ్చాను నన్ను చెప్పడానికి. తల్లి కనకదుర్గ, నువ్వు నిద్ర లేకపోతే నా పని పక్క మీద అయిపోయిండేది. కడుగు తెచ్చి చూచాను. ఒరే అన్నాను, తోపు కింద పడేసి ఒకటే పరుగు. ఇంతలోకి అబ్బాయి వచ్చాడు. ఏమిటి నాన్నాడు, రహీం నన్ను తప్పడానికి వచ్చాడు రా, ఇదిగో నా టోపీ అన్నాను. అంతే, నాడు కాళ్ళ మీద పరిగెత్తాడు. వాడు అంత దూరం అబ్బాయి తిరిగాడు. తెల్లారి వచ్చింది, నిద్ర పట్టదు. స్నానం చేసి విభూతి పూసుకొని పూజ చేసుకుంటా. రహీం అందుకోసం రాలేదే. చంద్రు అతను ఏం చేస్తాడో ఏమో భగవంతుడా. హలో, అలాగా ఇప్పుడే వస్తున్నా. మేరీ. రహీం, ఇదెవరిది? నాది. మీకెలా వచ్చింది? ఆ సంగతి నన్ను అడుగుతున్నావా, తెలిసి అడుగుతున్నావా, లేక నాటకం ఆడుతున్నావా? నువ్వు నిజం చెప్పు, మా ఇంటికి వచ్చావా లేదా? వచ్చాను. ఎందుకు వచ్చావు? మా ఇంట్లో నీకేం పని? మాట్లాడవి. మా నాన్నకు నీకు విరోధం, అది అటో ఇటో తేల్చుకోవాలని అర్ధరాత్రి పూట ఇంటికి వచ్చావు. ఖూనీ చేయటానికా, దోపిడీ చేయటానికా? అటువంటి దురుద్దేశం నాకు ఎప్పుడు లేదు. నేను ఏ నేరం చేయలేదు. నువ్వు చేసిన ఈ నేరానికి శిక్ష అనుభవించాల్సిందే. సంతోషంగా. ఏమిటా వెటకారం? కూలిపేటకంతటికి మహావీరుడు అని పక్కనున్న నీ పతివ్రత మెచ్చుకోవాలనే? నా పతివ్రత? సీత నా భార్య అనుకుంటున్నారా? ఈవేళ నీకు, రేపెవరికు? నోరు జారుతున్నారు, హద్దు మీరుతున్నారు. ఇదే ఇంకెవరైనంటే ఈ పాటికి ఏం జరుగుండేది? ఏమిట్లా జరిగేది? మళ్ళీ అంటున్నా, నువ్వు ఒక్కేడివి, అదొక కూరట. ఎవడా నీ అన్నయ్య? అన్నయ్య, 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 అతన్ని విడిచిపెట్టు. ఉండమ్మా, ఈ దొంగ రాసుకెళ్ళి ప్రాణాలతో వదలకూడదు. చంద్రు, రహీం దొంగతనానికి రాలేదు. కాదమ్మా, వీడు దొంగే. కాదు, రహీం కూలిపేట జనం పడుతున్న కష్టాన్ని చెప్పుకోవడానికి వచ్చాడు. రహీం, నువ్వేం బాధపడకు నాయనా, చంద్రం తొందరపడ్డాడు. చంద్రం, ఈ అమ్మాయి ఎవరు? నువ్వు చెప్పిన అమ్మాయేనా? అవునమ్మా, కానీ అది వేరు, ఇది వేరు. ఆమె నా మనస్సులో ఊహించుకున్న పవిత్రమూర్తి. ఇది మురికి గుంటలో పొరలాడే పురుగు. అదృష్టవంతు, తప్పించుకుని బయటపడ్డాను. తప్పించుకు బయటపడ్డది మీరు కాదు, నేను. నా తండ్రిని జైలుకు పంపించి నా తల్లి చావుకు కారణమైన మార్తాండం గారింటి కోడలు కాకుండా మాణిక్యం కూతురుగానే మిగిలాను. అదే 10,000. ఏమిటి, నువ్వు మాణిక్యం కూతురుగా? సీత, నువ్వు మాణిక్యం కూతురువా? అయితే ఇతనే మా మాణిక్యం, మీ నాన్న. నాన్న. అమ్మా, సీత, నాన్న. సీత, సీత, సీత. ఓ, మీరు సీతను ఎరుగుదురా? ఓ, నా తోడుపుట్టిన అక్కే లాంటిది. లాంటిది కాదమ్మా, నిజంగా నేను తోడబుట్టిన అక్కయ్యే. అన్నయ్య, ఇంకే విషయం దాచి ప్రయోజనం లేదమ్మా. మేరీ, ఇన్నాళ్ళు మన ఇంట్లో డ్రైవర్గా ఉన్న ఈ మాణిక్యం నీ కన్న తండ్రి అమ్మా. అవునమ్మా, ఇతనే నీ కన్న తండ్రి. నిన్ను పెంచమని అన్నయ్యకు నేనే అప్పగించాను. నాన్న. అమ్మా, నాన్న. అమ్మా. మేరీ, మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూడగలుగుతానని నేనెప్పుడూ అనుకోలేదమ్మా. అన్నయ్య, ఇన్నాళ్లకు నా మనసులోని పెద్ద బరువు తొలగిపోయింది. నాయన చంద్రు, సీతను చూడు, ఆమె నా ఇంటి కోడలు కావాలి బాబు.
అన్నయ్య, సీతను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది మీరే అని ఇప్పుడే తెలుసుకున్నాం. కానీ మీరు ఆమెను గురించి తప్పుకులో పడ్డారు. దానికి కారణం ఆ బిడ్డ ఉండొచ్చు. అనాథగా ఉన్న సీతకు ఆ అనాథ శిశువునిచ్చి పెంచమన్నాను. అల్లా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, సీత ఉత్తమురాలు. వెన్నలాంటి మీ హృదయాన్ని ఎన్నో విధాల గాయపరిచాను. నేను పోగొట్టుకున్న సీతను తిరిగి నీ వల్ల పొందగలిగాను. నన్ను మన్నించు రహీం. ఇప్పుడు కాదు మన్నించేది, సీత మా వదిన కావాలి, అప్పుడు మన్నిస్తాం. రాజ్యం, నువ్వు అనుకున్నట్టు మాణిక్యం కూతురే నీ కోళ్ళ కాబోతోంది. ఇంకా పెళ్లి జరిపించడమే. ఎందుకమ్మా ఏడుస్తావు? అన్నయ్య, ఉన్నవాడు ఒక్కడు, వాడి పెళ్లి వాళ్ళ కన్న తండ్రికి తెలియకుండా చేస్తున్నా. ఈ శుభకార్యం ఆయనకు తెలియకుండా చేయడం ఎంత తప్పు అన్నయ్య. అది నిజమేనమ్మా. మార్తాండానికి పెళ్లి సంగతి తెలిస్తే జరగనిస్తాడా? అందుకేగా రహస్యంగా చెప్తున్నాం. అన్నయ్య, ఏమైనా సరే నా మనసు ఒప్పుకోవడం లేదు. ఈ ముహూర్తాన్ని కొంచెం ఆపిస్తండి అన్నయ్య. నేనే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి బతిమాలుకుంటాను. ఎలాగైనా ఒప్పిస్తాను. రాజ్యం, నువ్వు ఇంతకాలం మార్తాండంతో కాపురం చేసినా అతను అర్థం చేసుకోలేకపోయావు. ఉడుమైన తన పట్టిన పట్టు వదిలిపెడుతుంది కానీ మార్తాండం వదిలిపెట్టాడు. కాస్త ఓపి పట్టు, ఈ శుభకార్యం జరిగిపోని తర్వాత అన్ని చదువుపోతాయి. ఈశ్వరయ్య, ఉన్నవి ఉన్నట్టు లెక్కలు రాయడానికి అయితే నిందుగా మద్రాసు నుంచి పిలిపించింది. రూపం మార్చేపో. బాబాయ్, నువ్వు ఇంకెక్కడ ఎలా కూర్చున్నావంటే అవతల కొంపలు ములుగుతుంటాను. ఏమిట్రా? ఆ సీతకి చంద్రానికి రహీం గారు పెళ్లి చేసేస్తున్నాడు. హిన్ని కూడా అక్కడే ఉంది. రహీం, పెళ్లి చేస్తున్నావట్రా? నువ్వు వాళ్ళకు పెళ్లి చేస్తే నేను నీ కర్మ చేస్తాను రా. అమ్మా, మాణిక్యం, ఎందుకు ఏడుస్తున్నా? అమ్మా, మీరు నా కుటుంబానికి ఎంతో మేలు చేశారు, కానీ నేను మీకు మహాద్రోహం చేశాను. క్షమించండి, మాణిక్యం. క్షమించండి. ఏమిటిది? మేమే నీకు ద్రోహం చేశాం. కాదమ్మా, కాదు. నేను మహాపాపి. మీ చిన్న బిడ్డ రామునెత్తుకుపోయి నిర్దాక్షిణ్యంగా రైలు కట్ట మీద వదిలేసిన దుర్మార్గుళ్ళమ్మా, పరమ దుర్మార్గుడు. రాముని ఎత్తుకుపోయింది నువ్వా? రైలు కట్ట మీద వదిలేసావా? అవునమ్మా, కానీ అతను చావలేదమ్మా. ఎవరో ఒక సాయిబు దేవుళ్లాగా వచ్చి అతన్ని రక్షించి తీసుకెళ్ళాడమ్మా. ఏమిటి, సాయిబాబు కాపాడారా? అవునయ్యా. అయితే మన రహీమే రాము. సాయిబా ఇస్మాయిలు. రహీమా రాము? రహీము నా బిడ్డ రాము. రహీము నా బిడ్డ రాము. రహీం, ఎంత ద్రోహం తలపెట్టావురా? నా కొడుక్కి ఒక దాస్తాని కూతురు పెళ్లి చేస్తావా? ఆవేశపడకండి బాబు, ఈ పెళ్లి అందరి ఇష్టం మీద జరిపిస్తున్నాం. మీరు ఎవరికి ఎన్ని ద్రోహాలు చేసినా సరే ఈ పెళ్లి మీ చేతుల మీదుగా జరగాలంటున్నారు అందరు. అమ్మగారు కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు. రండి బాబు. వస్తాను రా, నీ పెళ్లి పూర్తి చేసిన తర్వాత వస్తాను రా. బాబు, ఎక్కడికి పారిపోతున్నావు? తొందరపడి కాల్చు. నేనెవరినో తెలిస్తే తర్వాత మీరే విచారిస్తాను. తెలుసుకోరా రేయ్, నువ్వు పుట్టేటప్పుడే నాకు విరోధివి, జన్మ విరోధివి. నాన్నగారు. నాన్నగారు ఇదో కొత్త పిలుపు పట్రా. కాదు, నేను మీ రాముని, మీ కన్న బిడ్డను రాముని బాబు. ఏయ్, సాగు తప్పించుకోవడానికి కథే మార్చేస్తున్నావా? నేను మార్తాండాన్ని, నీ బాపుతో నా దగ్గర కాదు. నాన్నగారు, నాన్నగారు. నీ ప్రాణాలు తీస్తాను రా. కొదనావు కొదనావు, బిడ్డలు తీసుకున్నారా? అమ్మ బాబోయ్, ఆ పని మట్టుకు చేయండి. మాణిక్యాన్ని జైల్లో పెట్టించినట్టు నన్ను కూడా దోంచేద్దాం అనుకుంటున్నావా? నీకు నీ సాగితో నువ్వున్న సంఖ్యలో పిల్లున్నా ఒకటే, నేనే తెచ్చుకుంటాను. నేను రాముని. ఈ నాన్న ఇస్మాయిల్ రా, ఆ లోకంలో ఉన్నాడు. కొలువు పెడుతున్నాను, వెళ్ళి కలుసుకో. రహీంను పగలో పెట్టి తగలబెట్టేస్తున్నాడు బాబాయ్. అనవసరంగా అరుస్తావు ఎందుకురా? సత్య ముందు మీ అల్లాన్ని తలుచుకో, స్వర్గానికి పోతావు. అమ్మా, చూడు, చెడి విరేడైపోయింది, తగలబడిపోతున్నాడు. అయ్యో,
రహీం మన రామండి. ఆ కథ నీతోనే చెప్పాడు. వాడు పచ్చి మోసగాడే. ఇలాంటి వాళ్ళు సస్తేనే కానీ చేసి బాబు గారు, నా మాట నమ్మండి బాబు గారు. ఆ రహీమే మీ బిడ్డ రాము. పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొచ్చి మీ బిడ్డను ఎత్తుకుపోయి రైలు కట్టునే భారతం నేనే బాబు, నేనే బాబు. అమ్మా మాట్లాడే గారు, ఆ బిడ్డని ఇస్మాయిల్ రక్షించి కన్న కొడుకుల బిడ్డ. నాన్నగారు నిజం బాబు, ఈ రహీమే మీ రాము బాబు గారు. నమ్మండి బాబు. అమ్మా మన బిడ్డ. అవునండి. రహీమే రాము. అవునండి, రాము. అమ్మా రాము, బాబు రాము. హలో, పోలీస్ స్టేషన్ అండి. నేనండి, కోదండానండి. మాతాన్న గారు కోదండానండి. మా బాబాయ్ రహీంని కూలిపేటలో పాకలో పెట్టి కాల్ చేస్తున్నాడండి. అమ్మా రాము. అమ్మా బాబు, ఏంటమ్మా, ఏం జరిగింది? నాన్నగారు రాము మంటల్లో ఉన్నారు బాబు. రహీం, నాన్నగారు, నాన్నగారు. అమ్మా రాము